మహాభక్తురాలైన మల్లమ్మ భక్తికి మెచ్చి మల్లికార్జునుడే స్వయంగా ప్రత్యక్షమై శివలింగంగా ఆవిర్భవించిన ఆలయం శ్రీశైలంలో హేమారెడ్డి మల్లమ్మ ఆలయం. భక్తికి, త్యాగానికి, శివారాధనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వయంభూ శివలింగాన్ని మరియు మల్లమ్మగారు వాడిన వస్తువులు, ధ్యాన మందిరం, కొలను మొదలగు వాటిని చూపే ప్రయత్నం చేస్తాను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి విషయాలను తెలియజేసే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నా. నమఃశివాయ. ఈ ఆలయం శ్రీ మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గర్భగుడిలో ప్రవహించే చిన్న జలధారను మల్లమ్మ కన్నీరు అని పిలుస్తారు. 14వ శతాబ్దం కర్ణాటక ప్రాంతంలో జన్మించారు. ఆమె చిన్నప్పటి నుండి శివుని గొప్ప భక్తురాలు. ఆమె పెద్దయిన తర్వాత బర్మారెడ్డితో వివాహం జరిగింది. అత్తగారింట్లో అనేక కష్టాలు, అవమానాలు ఎదురైనా ఆమె శివభక్తిని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆమె నిశ్చల భక్తికి, సహనానికి మెచ్చిన మల్లికార్జున స్వామి దివ్య దర్శనమిస్తాడు. ఈ అద్భుతాన్ని చూసిన అత్తమామలు తమ తప్పులు తెలుసుకొని ఆమె భక్తిని అంగీకరించారు. అనంతరం మల్లమ్మ శ్రీశైలానికి చేరుకుని గోశాలను నిర్వహిస్తూ గోశాలలోని పాలను మరియు గోమయంతో తయారు చేసిన విభూతిని శ్రీ మల్లికార్జున స్వామి వారికి అభిషేకించేవారు. మల్లమ్మ గారు శివతత్వాన్ని ప్రచారం చేస్తూ జీవితాన్ని గడిపారని చెబుతారు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు మల్లమ్మ ఆనందం తట్టుకోలేక కన్నీరు కార్చారు. ఆమె కన్నీరు కార్చిన చోట 2 రాళ్ల మధ్య నుండి నిరంతరం జాలువారే చిన్న నీటి ప్రవాహాన్ని మల్లమ్మ కన్నీరు అంటారు. ఆ ప్రవాహాన్ని మనము మల్లమ్మ గర్భాలయంలో చూడవచ్చు. ఇక ఇప్పుడు మనం చూస్తున్నది మల్లమ్మ గారు స్వామివారికి అభిషేకానికి మరియు గోశాలలోని ఆవులకు ఈ కొలనులోని నీటిని వాడేవారట. దీనికి ఎదురుగానే స్వయంభూగా వెలిసిన స్వామివారిని చూడవచ్చు. ఇక ఆమె వాడిన రాతి రోటిని చూడవచ్చు. ఈ రోటిలో రోకలిని నిలబెడతారు ఇక్కడ వారు. ఇలా చేయటం వల్ల వారి కోరికలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ ఆలయం వెనుక మల్లమ్మ గారు మరియు అనేక మంది సాధువులు ధ్యానం చేసిన ప్రదేశాలను మనం చూడవచ్చు. శ్రీశైల యాత్రకు వచ్చే అనేక మంది భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారి దర్శనం అనంతరం మల్లమ్మ ఆలయానికి కూడా సందర్శించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. మరి మీరు దర్శించినట్లయితే మీ అనుభవం కామెంట్ రూపంలో తెలియజేయండి. నమఃశివాయ.